రెండు వస్తేనే ఆ వ్యక్తి దానికి సూట్ అవుతాడు తప్పించి నాకు వచ్చినటువంటి భాష ఆయనకి రాక మీకు వచ్చిన భాష ఆయనకి రాకపోతే ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఇప్పుడు దేవుడు అనేవాడు ఆయన మధ్యవర్తి అయి ఉంటాడు. యేసు ప్రభు వారిని ఏమన్నారంటే ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అన్నారు. యేసు ప్రభు వారిని దైవ కుమారుడు అన్నారు. అది యేసు ప్రభు వారిని మనుష్య కుమారుడు అన్నారు. ఆయనకి దైవం, దేవుడు ఎలా ఉంటాడో తెలుసు, దైవ భాష ఆయనకు తెలుసు, మానవుని యొక్క భాష కూడా ఆయనకు తెలుసు. అందును బట్టి ఆయన మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు, మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ఈ లోకానికి వచ్చేటువంటి విషయాన్ని. ఈజ్ ద పర్ఫెక్ట్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్స్. మనకు దేవునికి ఒక ఆయన మీడియేటర్ అనే విషయాన్ని గమనించండి. ఒక మాట చెప్తున్నాను, గాడ్ షుడ్ హ్యావ్ ఏ స్పెక్టాక్యులర్ ఎంట్రీ అన్నాను. ఆయన ఈ లోకానికి వస్తే సాదాసీదాగా రావడానికి వెళ్ళలేదు. ఆయన పుట్టినప్పుడు ఏదో వింత జరగాలి. జోనస్ కెప్లర్ చెప్తున్నాడు, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో సెలెస్ట్రికల్ మెరకల్ జరిగింది. మార్స్, జూపిటర్, సాటర్న్ అవన్నీ కూడా ఒక యాక్సెస్లోకి రావడం ద్వారా ఒక సెలెస్ట్రికల్ మెరకల్ జరిగింది. ఇంకొక మాట చెప్తాను, యేసు ప్రభు వారు కనేకి పుట్టాడు. యేసు ప్రభు వారు కనేకి పుట్టాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభుని ఆరాధించినట్లుగా మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి చాలామంది ప్రవచనాలు తెలియజేశారండి, ప్రెడిక్షన్. యేసు ప్రభు పుడతాడని చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. ఇక్కడ కూర్చున్న ఎవరు పుట్టుకు ముందైనా సరే ఏ ఒక్కరైనా ప్రవచనాలు తెలియచేశారా? ఏ ఒక్కరు ప్రవచనాలు తెలియచేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో ప్రవచనాలు ఉన్నాయి. ఏషియా అనేటువంటి భక్తుడు ప్రవచించాడు, మీకా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు, జొరాస్టర్ అనేటువంటి పారసీక మతానికి సంబంధించినటువంటి ఒక ఫిలాసఫర్ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో తార పుడుతుందని జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క మత గ్రంథం అనేటువంటి జెండ్ అవస్థలో ఆ విషయాన్ని రాసుకుంటూ వచ్చారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు జన్మ ప్రవచనాత్మకమైనది. ఇక్కడ చాలామంది మహమ్మదీయ సహోదరులు ఉంటే మీరు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రవక్త అని. యేసు ప్రభు వారు ఒక ప్రవక్త అని చాలామంది అనుకుంటుంటారు. ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్. యేసు ప్రభు వారు ప్రవక్తగా, జీసస్ ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్. ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు, ద ఎసెన్స్ ఆఫ్ ప్రాఫెసీ ఈజ్ జీసస్. ప్రవచనానుసారుడు యేసు ప్రభు వారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాలేజ్ కన్వీనర్స్ నేను వస్తానని ఒక వారం రోజుల నుంచి వారు హ్యాండ్ బిల్స్ వేసి కాలేజ్లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు వారు నేను ఒకళ్ళని అయిపోతామా? వారు నా గురించి వాళ్ళు చెప్పారు, ఈయన వస్తారని. వారు నేను ఒకటి అవ్వం. ఎవరైతే ఆ విషయాన్ని వెల్లడి చేస్తారో వాళ్ళు ప్రవక్తలు అవుతారు. నేను వచ్చాను కాబట్టి నేను ప్రవచనానుసారుడిని అవుతాను. నేను ముగింపులోకి వస్తున్నాను ఈ రోజున. జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ స్పెక్టాక్యులర్ ఎంట్రీ. ఈ ప్రపంచానికి ఆయన ఎంట్రీ చాలా ప్రత్యేకమైనది. ఆయన పుట్టినప్పుడు తార పుట్టింది. ఇంకొక మాట చెప్తాను, దేవుడు అనేవాడు మానవ తారకి ఈ లోకానికి వస్తే ఆయనకు పాపం అనేది ఉండకూడదట. ఏముండకూడదు? పాపము. హీ మస్ట్ హ్యావ్ సిన్లెస్ క్యారెక్టర్. ఒకటి ఫస్ట్ ఎస్ చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి స్పెక్టాక్యులర్ ఎంట్రీ, ఇంకోటి సిన్లెస్ క్యారెక్టర్. ఆయనకు పాపము అనేది అంటకూడదు, పాపం అనేది ఉండకూడదు. ఏంటి పాపము? వాస్తవానికి మా తల్లి పూర్వీకులు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు. తడిమడి ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు చేస్తుండే, 104 విగ్రహాలకు పూజ చేస్తుండేవారు. వారు ఉదయాన్నే లేచి ఒక శ్లోకాన్ని వల్లిస్తుండేవారు. సూర్యుని వైపు వారు తల్ల పైకెత్తి ఒక శ్లోకాన్ని వల్లిస్తుండారు. ఆ శ్లోకం ఈ విధంగా ఉండేది: పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా స్థిరం నాస్తి. ఈ శ్లోకం ఎవరికైనా తెలుసా? పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఓ భగవంతుడా, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలోనే చచ్చిపోతున్నాను. మరి పాపానికి వచ్చేటువంటి శిక్ష ఒకటి ఉంది కదా, ఆ శిక్ష నుంచి మమ్మల్ని తప్పించి, మాకు పున్నామి నరకం నుంచి తప్పించి మాకు ప్రాప్తులుగా మమ్మల్ని చెయ్యి అని భగవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మనిషికి శాంతి ఎందుకు ఉండట్లేదు తెలుసండి? ఈ రోజున ఎందుకు సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఈ భారతదేశంలో రోజుకి సుమారుగా 43 మంది సగటున ఆత్మహత్య చేసుకుంటున్నారండి. 43 people ఆర్ కమిటింగ్ సూసైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సగటున శాస్త్రవేత్తలు చెప్తున్నారు 43 మంది. ఎందుకు వారి జీవితాల్లో ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? వారి జీవితాల్లో శాంతి లేక, సమాధానం లేక, పీస్ ఆఫ్ మైండ్ లేక. ఈ రోజున అనేక మంది ఆ యొక్క సూసైడ్ చేసుకున్నటువంటి వారిలో యవనస్తులు కాదా? అందులో చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలా శాంతిగా బ్రతకచ్చండి, డబ్బు ఉంటే చాలా ఆనందంగా బ్రతకచ్చు అంటారు. నిజంగా డబ్బు ఒక వ్యక్తికి నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. ఒక వ్యక్తిని మీ ముందు పెడతాను, మీరు ఎంతమందికి జార్జ్ విలియం గేట్స్ ఎంతమంది తెలుసు? జార్జ్ విలియం గేట్స్.
హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ హిమ్? ఎవరికి తెలీదా? జార్జ్ విలియం గేట్స్. ఇప్పుడు అడుగుతున్నాను, బిల్ గేట్స్ ఎంతమంది తెలుసు? బిల్ గేట్స్ మనందరికి బాగా తెలుసు. మైక్రోసాఫ్ట్ అనేటువంటి కంపెనీని ప్రారంభించాడు. కంప్యూటర్ రంగంలో గొప్ప వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. మైక్రోసాఫ్ట్, ఈ రోజున మైక్రోసాఫ్ట్ అది సృష్టించిన ప్రపంచం అందరికీ బాగా తెలుసు. అతని ఆస్తి ఎంతో తెలుసండి. చాలా సంవత్సరాలు అతడు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కుబేర్ లిస్టులో, మల్టీ మిలియన్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఇలాగే. ఏమని తెలుసు, అతని ఆస్తి వివరాల్లోకి వెళ్తే ఒకసారి ఆయన గురించి ఒక ఆర్టికల్ చదువుతున్నాను. ఆర్టికల్లో ఆయన ఆస్తి వివరాల గురించి చిన్న కామెడీగా కొన్ని విషయాలు రాశారు. అంటే నిజమే, మనకు అందరికీ బాగా అర్థం కోసం కొన్ని విషయాలు రాస్తే అదే విషయాన్ని చెప్తున్నాను. ఆయన ఆస్తినట రోజుకి ₹1,00,00,000 చొప్పున ఆయన ఆస్తిని పంచిపెట్టేస్తే రూపాయల్లోకి మార్చి అక్షరాల ఆయన ఆస్తిని 470 సంవత్సరాలు పంచిపెట్టగలడట. గాట్ మై పాయింట్? రోజుకి ₹1,00,00,000 చొప్పున పేదలకి తన యొక్క దానాన్ని వేసేస్తే, ఆ డబ్బుని అందరికి ఇచ్చేస్తే ఎన్ని సంవత్సరాలు పంచిపెట్టగలడట తన ఆస్తిని? 475 సంవత్సరాలు. అంటే అంత ఆస్తి కూడా చూడండి. 1 కోటి ఉంటే చాలు. ఎలాంటి కోటి కాదు, 1 కోటి ఉంటే మన యొక్క లైఫ్ సెటిల్ కాదా? వెంటనే వడ్డీలు తిప్పేస్తాం దాన్ని. ₹1,00,00,000 మన చేతిలో ఉంటే ఇంక మనం చదువుకోం కూడా. అవునంటారు కాదంటారు? మరి అతనికి ఎన్ని కోట్లు ఉన్నాయి? అతను అంటాడు, నాకు వద్దు అంటే వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతృప్తి అంటాడు ఈ యొక్క జార్జ్ విలియం గేట్స్. ఏం తక్కువయ్యా నీకు? డబ్బుకు కొరత లేదే, చాలా ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులు స్టార్ట్ చేశాడు. కానీ ఎందుకు అతని జీవితంలో శాంతి లేదు అంటే, సృష్టికర్త అతని జీవితం లేకపోవడం బట్టి తన జీవితంలో శాంతి లేకుండా బ్రతుకుతున్నాడు. ఇంకొక వ్యక్తిని మీ ముందు పెడతాను. ఆ వ్యక్తి పేరు మైకేల్ జాక్సన్. ఇందాక కొంతమంది మంచి డ్యాన్స్ వేశారండి, అద్భుతంగా వేశారు కొరియోగ్రఫీ. ఒకవేళ మైకేల్ జాక్సన్ అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? మైకేల్ జాక్సనే నడుచుకుంటూ వస్తూ ఇక్కడ నిలబడ్డాడు, మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్పాలి మీరు? టాప్ లేచిపోద్ది. ఎందుకు తెలుసా? మీరు చేసేటువంటి గోల అలా ఉంటుంది. చాలామంది గుండె ఆగిపోద్దేమో, ఎక్కడికి వచ్చాడు మైకేల్ జాక్సన్ వచ్చాడు. అతను చచ్చిపోకముందు ముంబై వచ్చాడండి. మీరు ఎంతమంది తెలుసో తెలీదో. వచ్చి జస్ట్ 15 మినిట్స్ షో ఇచ్చాడండి. 15 మినిట్స్ డ్యాన్స్ చేసి వెళ్ళిపోయాడు. మన యొక్క పిలిచినటువంటి వారు అతనికి ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ ఎంతో తెలుసండి? అక్షరాల 5 crore రూపీస్. జస్ట్ 15 మినిట్స్ తన యొక్క ఒక చిన్న పాటకి డ్యాన్స్ చేసి వెళ్ళిపోయాడు అంతే. 5 crores ఇచ్చారు. అలా ఇండియా వచ్చినప్పుడు కారులో వెళ్ళిపోతుంటే ఎవరో స్టూడెంట్, ఆమె పేరు అనూష సంథింగ్ ఏదో ఉంది, ఆమె మైకేల్ జాక్సన్ షేక్ హ్యాండ్ అడిగింది. షేక్ హ్యాండ్ అడిగితే ఆ దయ తెలిచి షేక్ హ్యాండ్ ఇస్తే ఆమె చేతులు కొట్టుకోవడం మానేసిందట. ఈ చేతులతో ఎవరికి ఇచ్చాను షేక్ హ్యాండ్? మైకేల్ జాక్సన్కి ఇచ్చాను అని చెప్పి చేతులు కొట్టుకోవడం మానేసిందట అమ్మాయి. పోనీ ఇలా హగ్గిచ్చుంటే ఆ అమ్మాయి ఇంకా స్నానం చేయడం మానేద్దేమో. అంటే ఆలోచించండి, అంత క్రేజ్. ఎవరో మైకేల్ జాక్సన్. మీ యొక్క హాస్టల్ రూమ్లో అతని ఫొటోస్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పోస్టర్ పెట్టుకోరా మీరు? మైకేల్ జాక్సన్. నేను యూఎస్ వెళ్ళినప్పుడు నెదర్లాండ్లో అతనికి 3000 acres ల్యాండ్ ఉందండి. బాత్రూమ్ కూడా కారు వెళ్ళిపోద్ది. ఒక రకంగా చెప్పాలంటే మల్టీ మిలియనర్. కానీ తన జీవితంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక రోజున, ఐఎమ్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నేను ఒంటరి వాడిని. వెళ్ళడుగు, ఏ మైకేల్ జాక్సన్, నీకు అంతమంది అభిమానులు ఉన్నారు కదా, నీకు ఎక్కడికి పడితే అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మాస్ ఫ్యాన్స్ నీకున్నారు, ఎందుకు నువ్వు ఒంటరి వాడివి అంటే అతను చెప్తుంది ఏంటి తెలుసా? నా జీవితం అంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఈ లోకంలో పుట్టానో, ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్. నేను చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మనిషికి విలువ అర్థం కావట్లేదండి. ఈ రోజున యవనస్తులందరూ అనుకుంటున్నారు, నీలాంటి నాలాంటి యవనస్తులు అనుకుంటున్నారు, లైఫ్ అనేది లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకోరా బాయ్, లైట్ తీసుకో. ఆదివారం సెలవు వస్తే ఏం పాలసీ అట? టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఆదివారం సెలవు వస్తే ఏంటి? టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఆ తర్వాత లైట్ తీసుకోరా బాయ్, లైట్ తీసుకో. అన్నీ లైట్ తీసుకుంటావు నీ జీవితంలో. ఆలోచన చేద్దాం. లైట్ తీసుకోవాలనేటువంటి విషయానన్నా నువ్వు లైట్ తీసుకోవాలి. దాని గురించి అయినా సీరియస్గా ఆలోచన చేయాలి కదా. లైట్ తీసుకో అంటున్నాను, దానైనా సీరియస్గా తీసుకోవాలి కదా నువ్వు జీవితంలో. ఒకసారి డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడట.
అస్సలు నాకు ఆరోగ్యం ఉండలేదండి, ఏం చేయాలంటే ప్రతిదీ లైట్ తీసుకో అన్నాడట. ప్రతిదీ లైట్ తీసుకో అన్నాడట. ఇంటికి వెళ్ళిపోయాడు, ప్రతిదీ లైట్ తీసుకుంటున్నాడు. తీసుకుంటే కొన్నాళ్ళకి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి, మీరు ఇచ్చిన మందు బాగా పనిచేసిందండి, నేను అన్ని లైట్ తీసుకున్నాను, ఆనందంగా ఉంటున్నాను అన్నాడట. అప్పుడు డాక్టర్ గారు బాగా పనిచేసిందని చెప్పి ఒక 5,000 ఏం రాశాడు, బిల్ రాశాడట. డాక్టర్ గారితో అన్నాడట, లైట్ తీసుకోండి సార్ అన్నాడట. ఆలోచన చేయండి, జీవితం అనేది ఆట కాదు, జీవితం అనేది దేవుడిచ్చిన బహుమానం అని గుర్తించు. ఒక్క విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దా నువ్వు? లైఫ్ని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ లైఫ్ గురించి ఎప్పుడైనా సీరియస్గా ఆలోచన చేసావు? చాలామంది అండి చిన్న చిన్న సమస్య రాగానే వెంటనే ఏం పట్టుకుంటారు, ఫ్యాన్కి ఉరిగేసేయటము, లేకపోతే ఉరితాడు కట్టేయటము, లేకపోతే నేను చచ్చిపోతాను అంటాం. మరణం అనేది అంత ఈజీగా ఉందా? నీ లైఫ్ అనేది దేవుడిచ్చిన బహుమానమే. నీ తల్లిదండ్రులు నీ మీద ఎంతో ఆశ పెట్టుకుంటే నువ్వు అర్ధాంతరం ముగించేస్తావు నీ జీవితాన్ని. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయని, ప్రేమించినటువంటి వ్యక్తి అతడు రిజెక్ట్ చేశాడని చెప్పి నీ జీవితాన్ని పణంగా పెట్టేస్తావా? ఆలోచన చేద్దాం. గాడ్ మస్ట్ హ్యావ్ ఏ సిన్లెస్ క్యారెక్టర్. అతనికి పాపం అంటకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ కంప్యూటర్స్ వాడుతున్నారు. కంప్యూటర్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కంప్యూటర్లు చెడిపోతాయి? వైరస్. దానికి వైరస్కి మనం ఏం చేస్తాం? యాంటీవైరస్ ఇన్స్టాల్ చేస్తాం. యాంటీవైరస్కే వైరస్ ఉందనుకోండి, ఏమైనా అర్థం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, యాంటీవైరస్కి 2 లక్షణాలు చెప్పండి అన్నాను. గివ్ మీ ఎనీ ఫ్యూచర్స్, ఎనీ అట్రిబ్యూట్స్ ఫర్ యాంటీవైరస్ అన్నాను. మీరు ఏం చెప్పాలి అప్పుడు? యాంటీవైరస్ షుడ్ డిటెక్ట్ ద వైరస్ ఫస్ట్. సిస్టంలో ఎక్కడ వైరస్ ఉందో యాంటీవైరస్ ఏం చేయాలి? డిటెక్ట్ చేయాలి. అది C డ్రైవ్లో ఉందా, D డ్రైవ్లో ఉందా, E డ్రైవ్లో ఉందా, ఎక్కడుందో డిటెక్ట్ చేయగలగాలి యాంటీవైరస్. ఆ తర్వాత సిస్టమ్ నుండి వైరస్ని ఏం చేయాలా? అది తీసివేయగలగాలి. ఇంకొక 3వ పాయింట్ తెలుసా? యాంటీవైరస్ షుడ్ నాట్ హ్యావ్ వైరస్. దానికి వైరస్ ఉంటే. ఇప్పుడు చూడండి, మనలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే సిన్, పాపము. నేను చెప్పాను, అందరూ బట్టి భగవంతుని వేడుకుంటున్నాడు, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే. ఇప్పుడు భగవంతుడు మనలో పాపాన్ని తీసేసేవాడు, అంతే కదా? భగవంతుని ఎందుకు కోరుకుంటాం తెలుసా? మనము నాలో చెడు తలంపులు రానివ్వకుండా చెయ్యి, నాలో పాపాన్ని తీసేయని భగవంతుని కోరుకుంటుంటే, ఆ భగవంతునిలోనే పాపం ఉంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని ఏ విధంగా తీసివేస్తాడు? అది ఎలాంటిదో తెలుసా? యాంటీవైరస్కే వైరస్ ఉంటే ఇంకేం చేయలేము. ఇంకా దేవుడు అనేవాడు మొట్టమొదటి లక్షణాన్ని చెప్తున్నాను, మన యొక్క వేదాలు చెప్తున్నాయి, ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. దేవుడు అనేవాడు ఎలా ఉండాలంటే, నేను అది సంస్కృతంలో మీకు చెప్తాను. నిష్కలం నిష్క్రియం శాంతం నివజ్యం నిరంజనం అమృతస్య పరం సేతువు దగ్ధేంద్రిని మానలం అన్నారు. దేవుడు అనేవాడు నిష్కలమశుడై ఉండాలి, పాపము చేయనటువంటి వాడుగా ఉండాలి. పాపం అంటే ఏంటో తెలుసా? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం. వీటిని అరిషడ్ వర్గాలు అన్నారు. ధనేషణ, దారేషణ, పుత్రీషణ. ధనం మీద కోరిక, భార్య మీద కోరిక, పుత్రుడి మీద కోరిక మనుషులకు ఉంటాయి కానీ దేవుడికి ఉండడానికి వీల్లేదు. ఆయన పాపాన్ని జయించి ఉండాలి, నిష్కలమశుడై ఉండాలి. అతను నిష్క్రియం అన్నారు. పాప కర్మకాండలో ఆయన కోసం ఆయన చేసుకోకూడదు. మనం తప్పు చేస్తూ ఉంటే దానికి ప్రాయశ్చిత్తంగా గుడికెళ్ళి కానుకేసుకుంటాం, లేకపోతే నదీ స్నానాలు చేసి దాని ప్రాయశ్చిత్తం కోసం కర్మకాండలు చేస్తుంటాం, పాప కర్మకాండలు. దేవుడు అనేవాడు పాపమే చేయనప్పుడు పాప కర్మకాండలు ఎందుకు చేసుకోవాలి? ఆయన శాంతం, ఆయన శాంత స్వభావుడుగా ఉండాలి. నేను శాంతిని వెతుకుతున్నాను, శాంతి కోసం అన్వేషిస్తున్నాను, నా జీవితంలో శాంతి లేదని చెప్పకూడదు. నేనే ప్రపంచానికి శాంతిని ఇస్తున్నానని చెప్పాలి. ఆ తర్వాత అమృతస్య పరమసేతువు అంటే, అమృతస్య అంటే పరలోక రాజ్యం. చనిపోయిన తర్వాత ఒక రాజ్యం ఉందని నమ్ముతున్నాను, పరలోకం, స్వర్గం. ఆ స్వర్గానికి నేనే వారధిని. వారధి అంటే ఏంటి? వంతెన. ఐఎమ్ ద వే టు ద హెవెన్ అని చెప్పాలి. ఆ తర్వాత దగ్ధేంద్రిని మానలం అంటే ఆ దేవుడు దహించి అగ్ని అయి ఉండాలి, వెలుగై ఉండాలి. మన వేదాల్లో రాయబడినటువంటి దేవుని కొన్ని లక్షణాల గురించి ఈ శ్లోకాన్ని రాశాడు. నేను ఆలోచన చేశాను, మరి ఎవరిలో ఈ లక్షణాలు ఉన్నాయంటే కనుక నేను గమనించింది ఏంటి తెలుసా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు, ఆయన దేవాదేవుడికి లోకానికి వచ్చి ఒక మాట అన్నాడు. ఆయన, కెన్ ఎనీ వన్ ఎస్టాబ్లిష్ ఏ గిల్టీ ఆర్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా స్థాపించగలరా? యేసు ప్రభు వారిని ఏమన్నారంటే, ఆయన పాపం లేనిటువంటి వాడు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు. ఆయన అంటాడు, ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. నా దగ్గర ఒక పుస్తకం ఉందండి, ఆ పుస్తకం పేరు సహస్రనామములు. ఏంటి? సహస్రనామం అంటే దేవుళ్ళ పేర్లన్నీ కూడా అందులో రాసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు పేరు కూడా ఆ బుక్లో మీరు దొరికితే చదవండి, లైబ్రరీలో దొరుకుతుంది సహస్రనామములని. ఆ సహస్రనామంలో యేసుక్రీస్తు ప్రభు వారికి 337వ స్థానాన్ని ఇచ్చారండి. అంటే రాసుకుంటూ వచ్చారు.
ఆ రైటర్, ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు తెలుసా, ప్రతి ఒక్కరి గురించి రాసుకుంటూ వస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి రాశాడండి. నాకు అది నిజంగా అది చాలా అట్రాక్ట్ చేసింది. ఆ మాటను ఏమని రాశాడు తెలుసా, పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు అని రాశాడు. మరి ఏ ఒక్కరికి రాయలేదండి. మొత్తం నేను బుక్ అంతా వెతికాను, ఏ ఒక్కరి గురించి ఆ యొక్క మాట రాలేదు. కానీ యేసు ప్రభు గురించి, పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు. ఈ రోజున ఈ బైబిల్ని ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? పరిశుద్ధ గ్రంథము. ఎందుకు తెలుసా? ఇందులో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని జయించిన వాడు, పాపం చేయనటువంటి వాడు. కాబట్టి ఈ గ్రంథాన్ని హోలీ బుక్ అని పిలుస్తారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన పాపము చేయలేదు. ఆయన చూపుల్లో, ఆయన చేతల్లో, ఆయన నడకల్లో, ఆయన పడకల్లో పాపము చేయకుండా, పాపం చేయనటువంటి మానవుడు ఎవరిని ఉన్నారంటే ఆయన యేసు ప్రభు వారు ఒక్కడే. ఆయన యేసు ప్రభు వారు ఒక్కడే. గాడ్ మస్ట్ హ్యావ్ ఎ సిన్లెస్ క్యారెక్టర్. ఆయనలో పాపం ఉండటానికి వీల్లేదు. మూడో విషయం చెప్తాను. ఇంకొకటి, గాడ్ షుడ్ హ్యావ్ సింక్రనైజింగ్ లైఫ్. సింక్రనైజింగ్ లైఫ్ అంటే సహానుభావము. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పంటి నొప్పి వస్తుందండి, వస్తుంటే చాలా బాధపడుతున్నావు, నిజంగా ఎంతో పెయిన్ వచ్చేస్తుంటే నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పావు, ఏమే నాకు చాలా పంటి నొప్పి వస్తుంది అని చెప్తే ఆ మంది ఆత్మాను పంటి నొప్పి అంటావు అన్నదనుకోండి, నీకు ఎలా ఉంటుందమ్మా? బాధ ఇదా? కనీసం నా బాధను కూడా సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదో పెయిన్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే కడుపు నొప్పి వస్తుంది, ఏమైనా ట్యాబ్లెట్ తీసుకురంటే నాకు ఇప్పుడు ఖాళీ లేదు, నువ్వు అస్తమాను నువ్వు నొప్పులు అంటావేంటి అన్నాడు అనుకోండి, బాధ ఇదా? అది ఒక వ్యక్తి పంటి నొప్పి వస్తున్న వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పంటి నొప్పి వస్తుంది, భరించలేకపోతున్నాను, అస్సలు నేను భరించలేకపోతున్నానంటే ఆ మంది, నీకు ఒక పన్నా నాకు 2 పనులు నొప్పి అందనుకోండి, ఎలా ఉంటుంది నీ ఫీలింగ్? కొద్ది రిలాక్స్ అయిపోతావు. నాకు ఒక పన్నే, ఈమెకి ఎంత? మనం ఆ కంపారిజన్లో కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొద్ది రిలాక్స్ అవుతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు అనేవాడు ఈ లోకానికి వస్తేనట ఆయనకి సహానుభావం ఉండాలట. దేవుడు ఎక్కడో ఆకాశంలో కూర్చుంటే మన సమస్యలు ఏ విధంగా అర్థమవుతాయి ఆయనకి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీకు బాగా ఆకలేస్తున్నటువంటి వ్యక్తి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ఓ గాడ్ ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, నా బాధ నువ్వు అర్థం చేసి, కెన్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం, కెన్ యూ అండర్స్టాండ్ మై యాగనీ అని అంటే దేవుడు ఏం చెప్పాలి తెలుసా? ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీ యొక్క బాధ ఏంటో నాకు తెలుసు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ 40 రోజులు ఉపవాసం చేశాడండి. ఆయన చేసిన తర్వాత నిజంగా ఆయన యొక్క కడుపంతా కూడా 40 రోజులు భోజనం చేయకపోతే ఎలా ఉంటుంది? చాలా ఆకలేస్తుంది. యేసు ప్రభుకు తెలుసు ఆకలి అంటే ఏంటో. అందుని బట్టి నీ సమస్యను ఆయన అర్థం చేసుకోగలడు. కొన్నిసార్లు నువ్వు అంటావు, నా ఫ్రెండ్ అండి నన్ను నయవంచన చేశాడు, నమ్మించి మోసం చేశాడండి, నాతో పాటే ఉంటే నన్ను నమ్మించి నయవంచన చేశాడు నువ్వు అంటావు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నా బాధ నువ్వు అర్థం చేసుకోగలవా? నా దగ్గరే ఉండేవాడు, నా దగ్గరే ఉండేది, నన్ను మోసం చేసింది, నట్టేట్లో ముంచేసింది, ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఫ్రెండ్ 4 సంవత్సరాలు ఇద్దరం కలిపి చదువుకున్నాం, నన్ను మోసం చేశాడు అని నువ్వు అన్నావు అనుకోండి, యేసు ప్రభు కూడా చెప్తాడు, ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతని పేరు యూదా. ఇద్దరం కూడా కలిసి అనేక ప్రాంతాలకు వెళ్తే ఒకరోజు అదే యూదా నన్ను 30 వెండి నాణాలకి అమ్మేశాడు శత్రువులకి. అప్పుడు చాలా బాధ అనిపించింది. వెంటనే దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటే నేను అనుకున్నాను ఎంతో ప్రేమగా పెడతాడేమో అనుకున్నాను, కానీ అది అప్పగించడానికి పెట్టాడు ముద్దు. చాలా బాధ అనిపించింది. యేసయ్యా నీకు దాహం అంటే ఏంటో తెలుసా అంటే యేసయ్య చెప్తాడు, నేను సిలువలో ఉన్నప్పుడు చాలా దాహం వేసింది, సిలువ ఉన్నప్పుడు నాకు 104 ఫీవర్ ఉంది, బాగా కొట్టారు నన్ను, ఆ కొరడాలతో కొట్టారు, ఆ తర్వాత పిడిగుద్దులతో గుద్దారు, ఎంత అవమానకరంగా అందరూ మాట్లాడుతున్నారు, నా గెడ్డాన్ని పెరికారు, అన్నీ కూడా చేసిన తర్వాత సిలువలోకి వెళ్ళిన తర్వాత సమస్త మానవాళ్ళ కోసం నేను రక్తాన్ని కారుస్తుంటే, నా ప్రాణం నడిపిస్తుంటే ఆ టైంలో నాకు చాలా దాహం వేసింది. అక్కడ కొంతమంది సోల్జర్స్ ఉన్నారు, రోమన్ సోల్జర్స్ కొంతమంది ఉంటే, దాహం అని అంటే వాళ్ళు తీసుకొచ్చి నా నోట్లో ఏం పెట్టారు తెలుసా? యాసిడ్ పెట్టారు, నీళ్ళు ఇవ్వలా. నాకు తెలుసు ఆ యొక్క దాహం అంటే ఏంటో. ఈ రోజున ఇది సింక్రనైజింగ్ లైఫ్. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? నీ యావత్ బాధను అనుభవించడానికి. యేసు ప్రభు వారు మాత్రమే ఈ రోజున ఆయనకు సింక్రనైజింగ్ లైఫ్ ఉంది. మనిషి జీవితంతో ఆయనకి సహానుభావం ఉంది. గాడ్ షుడ్ హ్యావ్ ఏ సింక్రనైజింగ్ లైఫ్. మన వేదాలు చెప్తున్నాయి సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, యేసు ప్రభుని ఎందుకంటే ఆ సిలువుకు దిగ్గొట్టేశారు?
ఈజ్ అ వీక్ పర్సన్. ఆయన ఒక వీక్ పర్సనా, ఏమి చేయలేకపోయాడు ఆయన. ఆయన అలా కొట్టి చంపేస్తుంటే ఏమీ చేయలేకపోయారా అని అనొచ్చు. ఈ రోజున ఒకళ్ళు తప్పు ఇంకొకళ్ళు ప్రాయశ్చిత్తం జరిగితే, సబ్స్టిట్యూట్ అయితే కనుక కొన్నిసార్లు ఆ తప్పు మన మీదకి రాదు. అందును బట్టి మన వేదాలు చెప్తున్నాయి. సామవేదం తాండ్య మహాబ్రాహ్మణంలో ఒక శ్లోకం రాయబడిందండి. నేను ఏదైనా చెప్తున్నానంటే ఎవిడెన్స్ లేకుండా చెప్పను. నేను చెప్పినవన్నింటికి కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. యూ కెన్ గూగుల్ ఇట్. మీరు గూగుల్ చేసుకోవచ్చు. మన యొక్క వేదాల్లో సామవేదం తాండ్య మహాబ్రాహ్మణంలో ఒక శ్లోకం రాయబడింది. చాలా జాగ్రత్తగా వినండి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఇది సంస్కృతంలో ఉంది, కానీ తెలుగులో కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు. మీరు నెమ్మదిగా దీన్ని వింటే కనుక అర్థం చేసుకుంటారు. సర్వ పాప పరిహారం అంటే దాని అర్థం ఏంటంటే, సర్వ పాపాలు పోవాలంటే, పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తము చిందించబడాలి. రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం, ఆ రక్తము పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము పరమాత్ముడే వచ్చి చిందించాలి. పరమాత్ముడు అంటే ఎవరంటే, ఏ దేవుడైతే సకల చరాచర సృష్టిని కలుగు చేశాడో, ఏ దేవుడైతే నిన్ను నన్ను కలుగు చేశాడో, చెట్లను, పుట్టలను, భూమిని, సముద్రాన్ని, సూర్యుడిని, చంద్రుల్ని, పీఠభూముల్ని, పర్వతాలని, పక్షుల్ని, జంతువుల్ని తన నోటి మాట ద్వారా కలుగు చేశాడో ఆయనే రావాలి ఈ లోకానికి. వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని సమస్త మానవాళి కోసం చిందించినప్పుడు అప్పుడు మనిషికి పాప ప్రాయశ్చిత్తం ఉంది. పాపాలకు అప్పుడు వారి జీవితాల్లో విరుడు ఉంది అని మన వేదాలు ఘోషించినాయి. ఇంకొక మరోసారి ఐ వాంట్ రిపీట్ అగైన్. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాప పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము కోడెలో, కొంగలో, మేకలో, గొర్రెలో, ఎద్దులో, గుర్రాలో చిందిస్తే సరిపోదట. ఆ రక్తం ఎవరు చిందించాలి? పరమాత్ముడు. పరమాత్ముడికి మరి శరీరం ఉంటుందా? గాడ్ ఈజ్ ఇమ్మెటీరియల్ అని చెప్పాను. దేవునికి పదార్థం కాదు ఆయన, మనలా శరీరం ఉండదు కదా ఆయనకి. ఇప్పుడు ఆయనే పదార్థాన్ని కలిగి లోకానికి రావాలి. ఏ ఇమ్మెటీరియల్ బీయింగ్ షుడ్ బికమ్ ఏ మెటీరియల్ బీయింగ్. శరీరాన్ని ధరించుకుని లోకానికి రావాలి అని మన వేదాలు ఘోషిస్తుంటే, నాకు తెలిసి యేసు ప్రభు వారు ఒక్కడే ఆయన సమస్త మానవాళ్ళ కోసం రక్తం కార్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఎందుకు కార్చావు అంటే, నీ పాపాలను బట్టి, నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరగడం కోసం నేను ఆ శిలువలో బలయ్యాను. నువ్వు ఇప్పుడు ఏమి చేయక్కర, నీ పాపాల నిమిత్తం బాధపడాల్సిన అవసరం లేదు. పాపివని గుర్తించు, నేను తప్పు చేశాను గుర్తించి నా రక్తమునందు విశ్వాసం ఉంచు, నీ పాపాలు నీవు ఏం చేయబడతావు, నీ పాపాల నుంచి విడుదల పొందుతావు. గాడ్ షుడ్ హ్యావ్ ఎ సింక్రనైజింగ్ లైఫ్. అందుని బట్టి దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. ఫైనల్లీ చెప్పి ముగిస్తాను. గాడ్, నేను చెప్పాను 4 పాయింట్లు చెప్తున్నాను మీకు. God must have a supernatural entry. God must have a synchronizing life. God should have a sinless character. And finally, God should have a supernatural ending. Satisfying finishing. Satisfying. 4Sలు గుర్తుపెట్టుకుంటారు మీరు? 4Sలు. Satisfying finishing. దేవుడే కనుక ఈ లోకానికి వస్తే అందరి వల్ల ఆయన చచ్చిపోవాలా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన అందరి వల్ల చచ్చిపోలేదండి. ఆయన మరణం చాలా ప్రత్యేకమైనది. చనిపోయిన తర్వాత 3వ రోజున ఆయన మరణాన్ని తిరిగి లేచాడు. మరణాన్ని తిరిగి, ఈ లోక చరిత్రలో మీరు చాలా చాలా సమాధులు చూసి ఉండొచ్చు. ఇప్పటికే మీరు ఢిల్లీ వెళ్ళిపోతే రాజ్ ఘాట్లో ఎవరి సమాధి ఉంటుంది? గాంధీ మహాత్ముడి సమాధి ఉంటుంది. నేను అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా. ఆ ప్రాంతంలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి వ్యక్తి యొక్క టోమును చూశాను. అతను జూలియస్ సీజర్, ఆ వ్యక్తి యొక్క సమాధి ఉంది. రీసెంట్గా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ స్ప్రింగ్స్ ఫీల్డ్లో అబ్రహాం లింకన్ యొక్క సమాధి చూశాను. వీళ్ళందరూ సమాధులు కూడా మూయబడి ఉన్నాయండి. కానీ యెరూషలేము వెళ్ళాను, బెత్లెహేం వెళ్ళాను, అక్కడ యేసు ప్రభు సమాధి కూడా చూశాను. యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంది, మూయబడి లేదు. ఎందుకో తెలుసా? ఆయన అక్కడ లేడు. ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. మీరు క్రిస్టియన్ ప్రీచర్స్ అండి చెప్తా ఉంటారు అలాగే. ఎవరు చూశారు సార్ దేవుడిని? లేకపోతే ఈ పరలోక రాజ్యాన్ని ఎవరు చూశారు? ఇవన్నీ ఎవరు చూశారని నువ్వు అనొచ్చు. అసలు మరణం తర్వాత జీవితం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈజ్ దేర్ ఏ లైఫ్ ఆఫ్టర్ డెత్? ఎంతమంది నమ్ముతారు మరణం తర్వాత జీవితం ఉందని? ఎవరు చూశారు సార్, మీరు చూసారా అంటారు. మీరు ఆలోచన చేయండి. మరణం తర్వాత జీవితం ఉంది, అది బైబిల్ చెప్తుంది.
అనేకమైన గ్రంథాలు చెప్తున్నాయి, సైన్స్ కూడా చెప్తుంది. నేను ఒక పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. ఆ పుస్తకం పేరు ద లైఫ్ ఆఫ్టర్ డెత్. దొరికితే మీరు కూడా చదవండి. ద లైఫ్ ఆఫ్టర్ డెత్. రేమండ్ మూడీ అనేటువంటి ఒక కార్డియాలజిస్ట్ దాన్ని రాసుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిసారికి సర్వ ప్రపంచంలో మరణం తర్వాత జీవితం ఉందని శాస్త్రీయంగా రుజువుపరిచాడు రేమండ్ మూడీ. అతడు ఒకసారి అతను హాస్పిటల్కి ఒక హార్ట్ అటాక్తో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొస్తే చాలా బాధపడుతున్నాడు. అతడు వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అనిపించింది, కానీ ట్రీట్మెంట్స్ చేయటం మొదలుపెట్టాడు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ వ్యక్తి హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. చచ్చిపోతే వెంటనే తీసేయండి డెడ్ బాడీని అన్నట్లుగా ఆ వ్యక్తి సైన్స్ చేస్తుంటే ఒక 20 నిమిషాలు ఆ బెడ్ మీద అలా ఉండిపోయాడు డెడ్ బాడీగా. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి, 25వ మినిట్లో ఆ వ్యక్తి మళ్ళీ లేచి కూర్చున్నాడు. చచ్చిపోయినటువంటి వ్యక్తి, క్లినికల్ డెత్ అయినటువంటి ఆ వ్యక్తి మరలా లేచి కూర్చున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమి కూడా అదంతా విచిత్రం ఏం కాదు. కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ వచ్చినటువంటి వారికి కొంత ప్రెషర్ ఇస్తే ఆ వెంటిలేటర్ మీద మనము ఒకలాంటి ప్రెషర్ ఇవ్వటం ద్వారా, పంపింగ్ చేయటం ద్వారా మళ్ళీ బ్రతికేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మెడికోస్ చాలామంది తెలుసు. ఆ వ్యక్తి లేచి కూర్చునేటప్పటికి రేమండ్ మూడీ అడుగుతున్నాడు, ఏమైందయ్యా నీకు? నువ్వు చచ్చిపోయావు, ఈ ఒక అరగంటలో నీకు ఏం జరిగిందంటే ఆ వ్యక్తి కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. నాలోంచి నేను బయటకు వచ్చాను అన్నాడు. నాలోంచి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక సొరంగం గుండా వెళ్ళిపోతున్నాను. చాలా వేగంగా వెళ్ళిపోతుంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి గొప్ప వెలుగును నేను చూశాను. ఆ వెలుగులోంచి కొన్ని మాటలు నాకు వినపడుతున్నాయి. నీ జీవితాన్ని హ్యావ్ యూ లీడ్ ద మీనింగ్ఫుల్ లైఫ్? నీ జీవితం అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించావా? కొన్ని ప్రశ్నలు ఆ వెలుగులోంచి కొన్ని ప్రశ్నలను వేస్తున్నారు. అప్పుడు నాకు వెంటనే మెలకు వచ్చేసింది. నాకేం జరిగిందో తెలియదు అన్నాడు. నువ్వు నేనైతే నమ్మేస్తాం, కానీ శాస్త్రవేత్తలు చదువుకున్నటువంటి వారు వెంటనే ఏ విషయాన్ని నమ్మరు. వెంటనే 153 మంది మీద రీసెర్చ్ చేశాడు ఆ వ్యక్తి. ఈ క్లినికల్ డెత్ అయినటువంటి వ్యక్తుల మీద వారిని తిరిగి బ్రతికినప్పుడు వారి ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉన్నాయి, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు తీసుకున్నాడు. ఇంచుమించుగా అందరూ అదే రకమైనటువంటి ఆన్సర్స్ ఇచ్చారండి. నాలోంచి నేను బయటకు వచ్చాను, ఆ బయటకు వచ్చి నేను ఒక సొరంగం గుండా వెళ్ళిపోతున్నాను. అక్కడ గొప్ప వెలుగు చూశాను. ఐ నెవర్ సీన్ దట్ లైట్ ఇన్ మై లైఫ్. చూసి చెప్తుంటే ఎట్టకేలకు రీసెర్చ్ చేసి అనేక మత గ్రంథాలు చదివి అతడు ఒక పుస్తకాన్ని రాయటం మొదలుపెట్టాడు. ఆ పుస్తకం పేరే ద లైఫ్ ఆఫ్టర్ డెత్. మొత్తం గూగుల్లో మొత్తం పుస్తకం ఉంది, చదవచ్చు మీరు. ఆ పుస్తకం ఉన్నటువంటి విషయాల్ని దూరదర్శన్ వారు 13 ఎపిసోడ్స్ చేశారండి. ఆ 13 ఎపిసోడ్స్ సీరియల్ చేసి మొత్తం దూరదర్శన్లో వేశారు. స్టార్ ప్లస్ వాళ్ళు కూడా అవే ఎపిసోడ్స్ తీసుకున్న వాళ్ళ యొక్క టీవీలో కూడా టెలికాస్ట్ చేశారు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్, మరణం తర్వాత జీవితం ఉంది. మరణం తర్వాత జీవితం ఉంది. ఈ జీవితం అనేది శాశ్వతం కాదు. మహా బ్రతికితే మనం 60-70 సంవత్సరాలు బ్రతుకుతాం, ఏం యాక్సిడెంట్లు లేకపోతే. మానవుడు ఈ లోకంలో చచ్చిపోవాల్సిందే. చెబుతూ నేను ఈ లోకంలో చచ్చిపోతాను, వింటూ నీవు ఒకలాంటికి చచ్చిపోతావు. కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితం కోసం మనం బ్రతకాలి. ఈ రోజున అలెగ్జాండర్ ది గ్రేట్ 33 ఏళ్ల ప్రాయంలో ప్రపంచాన్ని జయించాడండి. అతని కత్తికి ఎదురు లేదు.